వరద తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు నిత్యావసరాల పంపిణీ జోరుగా జరుగుతున్నాయన్నారు హోంమంత్రి అనిత. వరద బాధితులకు అనిత చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. బుడమేరు ఘటన పాపం ముమ్మాటికి జగందే అన్నారు అనిత. వరద బాధితుల సహాయంపై జగన్మోహన్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి రవిచందర్ ఫేస్ టు ఫేస్. హోంమంత్రి అనిత వరద ప్రభావిత ప్రాంతాల్లో దుప్పట్లు అదేవిధంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఆమె భవానీపురం ప్రాంతంలో మొత్తం కూడా అదే విలేజ్లన్నీ కూడా ఏదైతే గల్లీలన్నీ కూడా ఇల్లు అన్ని కూడా క్లీన్ చేస్తున్న దగ్గర నుంచి ఈ రోజు పేద ప్రజల కోసం ఆమె సొంత నిధులతో ఆమె చీరలు అదేవిధంగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. అనిత గారు, ఎట్లా ఈ కార్యక్రమం ఏ విధంగా చేపడుతున్నారు? అంటే యాక్చువల్ గా వీళ్ళ కష్టం దగ్గర నుండి చూశానండి. నేను చేస్తున్నది చాలా చిన్న సహాయము, కానీ విషయం ఏంటంటే చాలా దగ్గరుండి వాళ్ళ బాధలన్నీ చూసాము. మొన్న కనీసం కట్టుబట్టలు తప్పించి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈ రోజు ఏదో ఒక చిన్న రిలాక్సేషన్ అంతే. ఒక దుప్పట్లు అడిగారు వాళ్ళు మమ్మల్ని. వెళ్ళేటప్పుడు అమ్మ కప్పుకునేదానికి దుప్పటి కూడా లేదమ్మా అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే బాధ అనిపించి నాకు చేతనైంది నేను తెప్పించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం. ఎన్ని తెప్పించారండి? ఎన్ని పేర్స్ అందజేస్తున్నారు? అంటే ఒక్కొక్క ఈ రోజుకి 2000 తెప్పించామండి. ఇంకా తెప్పిస్తున్నాను. ఇంకా అంటే నేనున్న ఏరియాలో నాకైతే ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ ఏరియాలో చాలా మందిని చూశాను. అంటే అందరికీ మనం చేయలేకపోవచ్చు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దామని చెప్పి తెప్పించుకోవచ్చు. రోజు ఇంత ఉపద్రవానికి కూడా కారకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంత ఉపద్రవానికి కారణమైన వాడు, ఇంతమంది ఇబ్బందులు గురవడానికి కారణమైన వాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మానవ తప్పిదం వల్ల అంటే ఎలా ఉందంటే పరిస్థితి అందరిని చూసి దొంగ నడిచినట్టు ఉందన్నమాట. ఈ రోజు నువ్వు వచ్చి ఈ 2-3 నెలల్లో వచ్చేసి నువ్వు మాకు వచ్చి జడ్జి చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఇంకా జడ్జి చేయాలి ఆలోచించుకుంటే నేను ఎక్కడున్నాను అక్కడికి వస్తాను. నేను రమ్మంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు ఏ వార్డు చూపించమంటే ఆ వార్డు చూపిస్తా. ఎవరెవరికి అందలేదు అని చూపించు. నీ పేటీఎం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీడియోలు చేపించి సాక్షి పేపర్లోని సాక్షి టీవీలోని వేసుకున్నంత ఇదేం కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. అనిత హోంమంత్రి చెప్తూ ఉన్నారు, తన శక్తి కొలది కూడా వరద బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నామని కూడా అనిత చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే వరద సహాయ కార్యక్రమాల్లో మేము వైఫల్యం చెల్లామా, ప్రజలను అడిగి చెప్పండి, ఇక్కడికి బహిరంగ ఛాలెంజ్ కూడా విసురుతున్నాను, వీరి మధ్యకు వచ్చి మేము వైఫల్యం ఏ విధంగా చెందామని చెప్పమని కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రవిచంద్ర టీవీ, విజయవాడ.